దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. తిరుపతి జిల్లాలో మరి సూలూరుపేట, కాళహస్తి, వెంకటగిరి, రాపూరు ప్రాంతాలలో సువార్త, మారుమూల గ్రామాల్లో సువార్త ప్రకటించాము. పిగిలం చర్చిలో ప్రార్థన చేసి అక్కడ భోజనాలు చేసి అక్కడి నుంచి ఇంకా అనేక గ్రామాలకు మేము బయలుదేరి వెళ్ళడం జరిగింది. మొదట వెంకటగిరి మండలం చేశాము, తర్వాత కాళహస్తి, సూలూరుపేట, తొట్టెంబేడు ఈ ప్రాంతాల స్వార్థ చేసుకుంటూ తిరిగి రాపూరు ప్రాంతంలోనూ అనేక మారుమూల ప్రాంతాల్లో స్వార్థ ప్రకటిస్తూ 5 రోజుల స్వార్థ ప్రకటించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రము. అలాగే ఈ స్వార్థ కొరకు ప్రార్థించినటువంటి వారికి, స్వార్థ పరిచర్య కొనసాగుటకు సహకరించిన వారందరికీ కూడా వందనాలు. ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మరి రాజస్థాన్లో ప్రాబ్లం అయింది. అయినా కూడా దేవుడు స్వార్థను ఆపక అనేకులకు సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని వాడుకున్నందులకు దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఈ యొక్క స్వార్థ సేవకు అనేకుల సహకారం అవసరం. మరి మన దేవుని బిడ్డలారా, మీ తెలియని వారికి కూడా మీరు తెలియచేయండి, ఇందులో పాలిభాగస్తులు అవ్వండి. ఈ స్వార్థ ఇంకా అనేక గ్రామాలకు వెళ్ళాలి, అనేక గ్రామాలు ప్రకటించాలి. కనుక మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందించండి, ప్రార్థించండి. ఈ టీం ఇంకా పెద్దదై దేశ నలుమూలల, ప్రపంచ నలుమూలలకు వెళ్ళాలన్నది మా యొక్క ఆశ. మరి అలాగూ మనల్ని దీవించును గాక. శాంతి సమాధానంతో నింపండి దేవా. ప్రభువా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు దేవా. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నావు దేవా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ సమయంలో ఎంత బిడ్డలైతే ప్రభువా ఇదిగో తండ్రి నీ సువార్తని ప్రభా తీసుకొని ఉంటారు, అంగీకరించి ఉంటుండగా నాకు తల్లి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు అయ్యా ఇదిగో తండ్రి మీ సన్నిధికి నడిపించండి ప్రభా. దేవా, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయి ప్రభా ప్రతి వాటి నుంచి మీరు విడిపించండి దేవా. నిజమైన దేవుడు నీవని, లోక రక్షకుడు నీవని ప్రభా నమ్మి నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆకర్షించి నాయన మీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏ స్వామి, నిజமான స్వామి, ఏ స్వామి నమ్ముంగో తిరుగుడు తెలుసా? ఎట్లా మీరు పెద్దవాళ్ళు ఎండ పోతున్నారే ఎట్లా మీరు? ఇలాంటి సువార్తకు సహకరించు వారి సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక సహకరించండి. మీరిచ్చే ప్రతి రూపాయికి కూడా అనేక ఆత్మల రక్షణకు వాడబడుతుంది. దీన్ని మీరు గుర్తించుకోగలరని మేము నమ్ముతూ ఉన్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. కనుక ఈ యొక్క సేవను విస్తృతంగా అనేక ప్రాంతాలకు అందునట్లు మీరు ప్రార్థించి సహకరించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మాకు ఏది కొదువై కాదు, కానీ అనేకుల కొదువులు తీర్చాలన్నదే మా ఆశ. కనుక మీరు కూడా మాతో కలిసి ఈ స్వార్థలో పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రతి నెల జరిగేటువంటి ఈ స్వార్థ సేవకు ఒకవేళ మీరెవరైనా రావాలంటే మాకు ముందుగా ఫోన్ చేయండి. మరి అనేక రాష్ట్రాలలో ఈ స్వార్థను ప్రకటిద్దాము. ఆమేన్, హల్లెలూయా. ఒక సంవత్సరానికి 4 మాలలేసి విడుముడు కట్టేవాడిని. యేసు ప్రభు అన్న, యేసు ప్రభు మాటలన్నా నాకు గిట్టవు. ముందు యేసు ప్రభు ఇలాంటి ఆటో తెచ్చినా గాని ముందు బయటికి పంపించేవాడిని. వినకపోతే వాళ్ళ చుట్టూ ఏదో ఒకటి నా చేతులు ఏదుంటే అది చల్లి వారిని నేను ఇబ్బంది పెట్టేవాడిని. ఒకే సమయంలో నా చెయ్యి పడిపోవడమైంది. నా చెయ్యి పూర్తిగా పచ్చివాతం వచ్చినట్టు పూర్తిగా పడిపోయింది. అప్పటికి కూడా నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిని కాదు. మీరు చాలా మంచోళ్ళు, ఈ దేవుని మాటలు వింటున్నారు. ఇలాంటి మాట కూడా నేను వినే తిరిగాని వేస్ట్ అయిపోయింది. నీకు రానే రాదు, నీకు చెయ్యే రాదు, నీకు మెల్ల నరం కట్ అయిపోయింది అన్నప్పుడు ఇంకేరే మార్గం లేదు. ఒక మనిషికి అనారోగ్యం వచ్చింది, నీవు బ్రతకవు అనేస్తే ఇంకా ఆ మనిషి అక్కడికక్కడికి నిశ్చలంగా తగ్గిపోతాడు. ఒక మనిషికి ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చేసిందంటేనే షుగర్ మనిషిని చంపదు, కానీ ఆ మాట చంపేస్తుంది. అదేవిధంగా నేను బలహీనుడని అయిపోయినప్పుడు దేవాతి దేవుడు 6 గంటల సమయంలో నాతో మాట్లాడి
నేను 10 సంవత్సరాలప్పుడు చర్చికి వెళ్ళినాను. అప్పుడు నాతో ఒక మాట మాట్లాడింది. ఆ మాట ఏదైనా ఎవరికి దగ్గర జరగకపోయినా సరే యేసు ప్రభువు దగ్గర జరుగుతుందని ఒక చిన్న మాట ఆ రోజున్న మాట, ఆ వాక్యం నాలో గుర్తుకొచ్చి యేసు ప్రభువు నమ్మదగిన వాడు, ఎవరు చేయలేని పని ఆయన చేస్తాడని ఒక్కరోజు మనం విన్నాం కదా అని చెప్పి ఆ రోజే మోకరించి ప్రార్థన చేశాము. ఆమేన్, హల్లెలూయా. తెల్లారే కలకంతా నా చెయ్య స్పర్శ వచ్చింది. నా దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించడానికి కూడా వారికి అంత దమ్ము లేదు. ఎందుకంటే నేను చాలా పూరికి, ఆమేన్, హల్లెలూయా, ఊదు రౌరీ లాంటి వాడిని. తాగితే ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నామో తెలియదు. అలాంటి జీవితము. ఎప్పుడైతే యేసు ప్రభు నా చేతిని ముట్టాడో, నా జీవితాన్ని ముట్టాడు, ఈరోజు సురక్షితంగా ఉన్నాము. ఈ రోజు మీ మధ్యలోకి నేను రావడానికి ఆ రోజు ఆయన మమ్మల్ని దర్శించాడు కనుక ఇక్కడికి రాగలిగాము. లేదంటే వచ్చేదే లేదు. ఎప్పుడైతే నా హృదయాన్ని ఇచ్చానో ఆ రోజుల్లో ఈ చెయ్య సంపూర్ణంగా రావడమైనది. ఈ చెయ్యి సంపూర్ణంగా రావడమైనది. నేనెన్నో విగ్రహారాధనకు మొక్క, ఎన్నటికో దండాలు పెట్టా, ఏదేదో చేశా, కానీ ఉపయోగం లేదు. గుండు కొట్టుకుంటే గుణం మారిపోదు, బట్టలు మార్చుకుంటే బ్రతుకు మారిపోదు. మన హృదయం అనే పలక మీద యేసు ప్రభువుని రాసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది గాక. ఆమేన్, హల్లెలూయా. వాడుకోవయ్యా నిన్ను వాడుకో. విత్తనం విత్తాలి, సాయంకాలం కూడా విత్తనం విత్తాలి, చేతులెత్తి ప్రార్థించాలి దేవునికి. 120 முதல் வசனத்துல 126 அந்த அதிகாரத்தை படிக்கும் பொழுது 5ஆம் வசனம் சொல்லுகிறது கண்ணீரோடு விதைக்கணும். 126వ కీర్తన 5వ వాక్యం చెప్తుంది కదా, కన్నీళ్లతో విత్తువాడు నిశ్చయమా ఆ పంటను సంతోష గానాలతో అతడు పనులు మోసుకొని వస్తాడు. நாம கொடுத்துட்டு வந்திருக்கிறது சாதாரண ஒரு பேப்பரோ சாதாரண ஒரு வார்த்தையோ அல்ல. మనం ఇచ్చినటువంటి స్వార్థ పత్రిక అది సామాన్యమైనది కాదండి. நம்ம கொடுத்துட்டு வந்திருக்கிறது జీవనం ఆదియం ఉన్మయం ఉయిரும் உள்ள దేవుని వార్த்தை. మనం ఇచ్చినటువంటి పత్రిక జీవము, మరి దేవుని ఆత్మ జీవింపజేసేటి జీవగల మాటలు ఇచ్చి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. நம்ம விதைத்திருக்கிற அந்த பத்திரிகைக்கு జీవనం ఉంది. మనం విత్తిన స్వార్థ వాక్యం అనే పత్రికకు జీవం ఉన్నది. நம்ம விதைச்சு வந்திருக்கிற வார்த்தைக்கு உயிர் ఉంది. మనం విత్తిన ఆ స్వార్థ పత్రికకు ప్రాణం ఉంది. సువార్త రక్షణ శుభవార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. లోకమంటే రాళ్ళు, రప్పలు, చెట్టులు, పొట్టలు కాదు. లోకమంటే మానవులమైన మనల్ని దేవుడు ప్రేమించాడండి. ఎందుకు ప్రేమించడానికి కారణము? ఆయన మనల్ని ప్రేమించడానికి కారణం ఏమిటి? ఆయన ఆత్మ మనలో ఉన్నది. పెట్టిన దీపాన్ని ఆత్మ మనలో ఉన్నది గనక ఆయన ఆత్మ నశించిన నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన మనల్ని ప్రేమించి పిలుస్తూ ఉన్నాడండి. ఆయన కలవర సిలువలో 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తానంటున్నా అండి. మానవుడు విశ్రాంతి కొరకు, మానవుడు సమాధానం కొరకు, మానవుడు నెమ్మది కొరకు అనేక విధాలుగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. కొన్ని క్షేత్రాలు తిరుగుతూ ఉన్నాడు. తన సొంత ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నాడండి. సొంత ప్రయత్నాల ద్వారా మానవుని యొక్క ఆత్మ మోక్ష రాజ్యంలో ఎంత మాత్రమో చేర్చబడదని గ్రంథాలు తేటగా తెలియపరచబడుతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటూ ఉన్నది, మార్గమును ఉంచి చేయండి, పురాతన మార్గముల గురించి సారించండి, మేలు కలుగు మార్గమే దాన్ని అడిగి అందరూ నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది దొరుకుతుందండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటున్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారండి. పాపమునకు భేదము లేదు. చిన్నవాడు, పెద్దవాడు, ఇండియా వాడు, అమెరికా వాడు, రష్యా వాడని పాపం మానవాళ్ళని పట్టుకుంటుందండి. పాపం మానవులని శరీరాన్ని విడిచిన తర్వాత మానవుని యొక్క ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నది. నరకమును నడిపించబడే మార్గము లేదా? ఆ మార్గము తెలియపరచడానికి మీ గ్రామమునకు వచ్చామండి. అజ్ఞాన కాలం ముందు దేవుడు సూచించున్నట్లున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని, నిత్య జీవానికి వారసులు కావాలని సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని నిర్మించిన దేవుడు, నిన్ను నన్ను తన సంవత్సరాలతో ఏర్పాటు చేసుకున్న దేవుడు,
ఆయన మానవ శరీరాన్ని ధరించవలసిందండి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఒక్క కన్నిక గర్భంలో జన్మించినాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి, పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించిన వాడండి. నా పాపముల కొరకు ఆయన మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. నశించిన నరకానికి వెళ్ళిపోవడం నీవు నేను ఎంత మాత్రం ఆయనకి ఇష్టము లేక ఆయన మానవ శరీరాన్ని ధరించుకుని లోకములో 33.5 సంవత్సరాలు జీవించినాడండి. ఆయన జీవించిన కాలములో ఆయన తన్ను బయలుపరుచుకున్నాడు. తన దేవుడిని నిరూపించుకున్నాడు. గుడి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, పక్షవాయగలిగిన వారిని స్వస్థపరిచాడు. అంతేకాదండి, చనిపోయిన లాజర్ని బ్రతికించగలిగినాడు. అంతేకాదు, సర్వ మానవాల పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకుల మధ్యలో ఆయన్ని సిలివేశారండి. ఎవరి కొరకో తెలుసా? ఈ గ్రామంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడండి. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు నీ కొరకు, నా కొరకు. ఆయన చేతలలో చెరువులు కొట్టబడ్డాయి. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారండి. ఎందుకో తెలుసా? నీవు చేసిన ఆలోచన ఈ రోజు నీది కాదు జరుగుతున్నది, నేడు నీ ముందున్నది రేపుగా. నీటి పొరగాలంటి జీవితానికి వాదులటాలెందుకు? నీటి పొరగాలంటి జీవితానికి వాదులటాలెందుకు? ధనము దానాలు ఉంటే నీటి సృజనమంటారు. ఆస్తులు వస్తులుంటే అంతలా అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించేట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జించబడిన వాడు. ఆయన వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధి అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనన్న వాడుగాను ఆయన. యేసు ప్రభు తృణీకరింపబడిన వాడు కనుక మనము ఆయన ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా యేసు ప్రభు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆ యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మనందరి దోషములను యేసు ప్రభువు మీద మోపెను. అందుకు అతడు దౌర్జన్యములను బాధింపబడినను అతడు లేవి తెరవలేదు. వదకు తీయబడు గొర్రెయు, బొచ్చు కత్తిరించువారి గొర్రెయు మౌనముగా ఉండినట్లు ఆయన మౌనముగా ఉండెను. మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ఈ మారుమూల ఉన్నటువంటి మీ గ్రామానికి వెతుక్కుంటూ వచ్చేటువంటి కారణం ఏంటో తెలుసా? మీరేదో ఇస్తారనో మాకేదో కావాలనో మీ గ్రామానికి రాలేదండి. ఈ లోకంలో
కన్న తల్లైనా మనం మర్చిపోతుంది. ఒక్కొక్కసారి తల్లి కూడా మనల్ని మరవదు మామూలుగా, ఒక్కొక్కసారి తల్లి కూడా మనల్ని మర్చిపోతా ఉంటాడు, తండ్రి కూడా మనల్ని వదిలేస్తుంటాడు. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త ఈరోజు మనం ఊపిరితో బ్రతుకుతున్నామంటే, పీల్చే గాలి, ఉండే వెలుతురు, జీవిస్తున్న జీవితం, ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోతా ఉన్నాం. అదేంటయ్యా అలా అంటారు, మేమెందుకు దేవుణ్ణి మర్చిపోతున్నాం, మేము చక్కగా పండగలు చేసుకుంటున్నాం, చక్కగా పూజలు చేస్తున్నాం, మీరేంటి దేవుణ్ణి మర్చిపోతారంటున్నారు అని అనుకుంటున్నారేమో. స్నేహితుల సహోదరు, ఈ నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాను. ప్రతి మానవుడు పాపం చేస్తున్నాడండి. అవునంటారా కాదంటారా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జ్ఞాని, ప్రతి ఒక్కరు అంటారు నేనయ్యా మా తప్పులు చేస్తున్నామంటారు. యొక్క గ్రంథం దేవుడి వాక్యం చెప్తూ పాపము అటబడుతూ ఆ పాపం వల్ల మానవ రుణానికి ఎట్టిస్తున్నాడు. మనిషి అడుగుతున్నాడు, చనిపోతున్నాడు, ఎందుకున్నాడో తెలియదు, ఎందుకు పెరుగుతున్నాడో తెలియదు, ఎందుకు చనిపోతున్నాడో కూడా తెలియదు. పరిశుద్ధమైన తెలియచేస్తుంది. మనందరికీ ఎద్దులు ఉన్నాయి కదా, మరి ఎద్దుకు తన కామంలో తెలుసట, గాడిలకు తన బిడ్డ తెలుసు, కానీ నా ప్రజలకు నేనెవరో తెలియదని దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఏ దేవుడు అలా బాధపడేవాడంటే, స్నేహితుడా, సహోదరి, ఈ ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు బాధపడుతున్నాడు. నీ బిడ్డ నీ ఇంటికి రాకుండా ఉంటే నువ్వు ఎంత బాధపడతావో, 2 రోజులు నీ బిడ్డ కలిగిపోతే నువ్వు ఎంత వేదన పడతావో, అనేక సంవత్సరాలుగా నువ్వు ఆయన దగ్గరకు రాలేదని అతనుడి దేవుడు ఎంతో బాధపడతాడు. ఆయన ఇష్టపడి మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు బిడ్డ చాలా మట్టిలో నుంచి తెలుసు, కానీ ఆ మట్టితో మనం చేసింది ఎవరనేది మాత్రం ప్రక్కన పెడుతుంటారు. మా అమ్మ కూడా చెప్పు, అదే మనంతా మట్టి చూడు, కావాలంటే నువ్వు ఎంత స్నానం చేసినా నేను రుద్దితే మట్టి వస్తుందిరా అనేది. అంటే మనం మట్టిలో నుంచి వచ్చాం, కానీ మా అమ్మకు తెలియదు ఈ మట్టిలో నుంచి చేసిన దేవుడు యేసు ప్రభు అని. ఎప్పుడైతే మా అమ్మ యేసు ప్రభు మట్టిలో నుంచి మన దేవుడు యేసు మాత్రమే చేశాడని తెలుసుకుందో అప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని విడుదల యేసు క్రీస్తు ప్రభు ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు. ఉన్నది ఒకే దేవుడు, నీకైనా నాకైనా. ఆకాశం ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, ఒక్కటే, సకల జనాంగానికి దేవుడు ఒక్కడే. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఎందుకు వచ్చారు అంటే మనుషులు తన ఇష్టానుసారంగా సృష్టించుకున్నారు. దేవుడిని మనం సృష్టించే దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం సృష్టించే దేవుని గురించి చాలా మంది తెలియదు. అది తెలియజేయడానికి మనకు వచ్చి స్వరూపమైనటువంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఇదిగో బిడ్డ చేసిన తప్పుని తండ్రి భరించాలట. మీరు తెలియదు, ఈ సామెత మొత్తం వాడుతుంటారు. కొడుకు చేసిన తప్పుకు తండ్రి బండారాకు మోసాడని. అంటే మానవుడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిచేయడానికి తండ్రి ఎంత ప్రేమ చూపిస్తాడో అలాగే యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి తన ప్రేమను చూపించి నువ్వు చేతితో చేసిన పాపానికి ఆయన చేతికి సేవలు నువ్వు నడవడానికి చోట నడిచేందుకు ఆయన మీకు నువ్వు ఇదిగో తనతో ఆలోచించే చెడ్డ తలంపులకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన సర్వ సృష్టికర్త దేవుడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక, కన్యక గర్భంలో పుట్టాడు గనుక మరణం ఆయన్ని బంధించలేకపోయింది. మరణమాన్ని ముళ్ళెక్కడ, మరణమాన్ని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విడిచి తిరిగి లేచిన ఏకైక మానవగా దేవుడు ఎవరా అంటే యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. ఈ రోజు భూమిలో ఎంతో మంది పుట్టారు, సావుకు ముందే చచ్చారు. మరి కొంతమంది సావు వచ్చాక చచ్చారు. 2 రకాల వాళ్ళు భూమి మీద ఉంటారండి. ముందు సావు వచ్చాక చచ్చేవాళ్ళు, సావుకు ముందు వచ్చే వాళ్ళని ఆత్మహత్య చేసుకున్నారంటారు, లేదంటే హత్య చేశారంటారు. సావు వచ్చాక వచ్చే వాళ్ళని కాలం లేదంటారు. కానీ తిరిగిన వారు భూమి మీద ఒక్కరు కూడా లేరు. ఒకే ఒక్కడు, ఆయన యేసు క్రీస్తు ప్రభు. ఎందుకు ఆయన తిరిగి వేయగలిగాడంటే ఆయన శుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన తప్ప లోకంలో ఎవరు పరిశుద్ధులు. కాబట్టి గుడ్డిగా త్రోవ చూపించలేడు. మనం బిస్కెట్లు కూడా తెచ్చాం, 6లో ఉంటుంది.
తెచ్చేసి మేము కూడా తెచ్చామమ్మా. బిస్కెట్లు అన్ని కార్లో ఉన్నాయి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి ప్రయాసం కాకుండా తండ్రి నాయన ఆత్మీయ దూర ప్రాంతం నుండి ప్రయాసపడిన మీ యొక్క సేవకులను ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తాను. తీసుకొని ఉంటున్న ప్రతి మీరు ఆశీర్వదించి బలపరిచి నీ సజ్జీకరణలో భద్రపరచుకోనమని నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు నైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమలాడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటాను. మీరందరూ మాసమే వచ్చాడని చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? మాకు చనిపోయాడు. యేసు ప్రభు మామే వచ్చాడు, మా కోసమే చనిపోయాడు, మా కోసమే మరలా వస్తాడు. ఓకేనా? యేసు క్రీస్తు ప్రభు కన్యకలో ఇప్పుడు ఎందుకు వచ్చాడు? యేసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చి శిలువలో ఆయన రక్తమంతా చనిపోయాడు? యేసు క్రీస్తు పరలోకానికి వెళ్ళి మరలా ఎప్పుడు వస్తాడు? ఎవరి కోసం వస్తాడు? పిల్లలకు బిస్కెట్లు మరి నెల్లూరు ప్రాంతం నుంచి డాక్టర్ సుధీర్ బాబు గారు వారి బృందంతో వచ్చారు. అయితే ఏట్లో వచ్చేటప్పుడు కారు ఏట్లో ఇరుక్కోబోయింది. అయినా జేఆర్పి టీం వారు మరి ఎంతగానో శ్రమించి దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ స్వార్థ సేవకు వచ్చినటువంటి సుధీర్ బాబు వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అయ్యగారికి మా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మీరు కూడా ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇట్లాంటి స్వార్థలకు మీరు చెయ్యండి, లేదా మాతో కలిసి రండి. అందరం కలిసి క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరికి చూపించాల్సిన సమయం ఆసన్నమైనది. ద్వేషం గొప్పదా ప్రేమ గొప్పదో తేల్చుకునే ఈ తరుణంలో మన ప్రేమను ద్వేషం కంటే గొప్పదని చూపిద్దాం. దేవుని ప్రేమను లోకానికి చాటుదాం. ఈ సువార్తను సకల ప్రజలకు తీసుకువెళ్దాం. అనేకులని క్రీస్తు యొద్దకు నడిపిద్దాం. జేఆర్పిఎం గాస్పల్ టీముకు సహకరిస్తున్న వారందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి శాంతి సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక మనిషి ద్వారా పాపము మరణము ఎలాగూ ఈ లోకంలోనికి ప్రవేశించనో అలాగున మనుషులందరూ పాపము చెందిన మరణము అందరికీ సంప్రాప్తమాయను, అనగా అన్ని మరణము కలిగను. అయితే ఇట్టి మరణము నుంచి ఇట్టి పాపము నుంచి కట్టడానికి యేసుక్రీస్తు పాపము లేని ఆదాముగా మొదటి మనిషిగా ఈ లోకంలోనికి పాపము లేని వాడు చూసుకుని అట్లా ఆ యేసుక్రీస్తు ద్వారానే మనందరము కూడా పాపము నుండి విడుదల పొందగలము. ఎందుకంటే ఒక మనిషి ద్వారా ఎలాగూ పాపము మరణము ఈ లోకంలోకి వచ్చిందో మనమందరము ఎలాగూ మరణమవుతున్నామో, ఎలాగూ పాపానికి బాధితులమవుతున్నామో అలాగనే అదే పాపము లేని ఒక్క మనిషి అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపచేత మనమందరము కూడా నీతిమంతులముగా తీర్చబడదుము. అయితే మనము చేయవలసింది ఒక్కటే, మనము మన అపరాధములను పాపములను ఆయన ఎదుట ఒప్పుకోవాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఎవరి కాలంలో బిడబోతుండగా ఎవరి కాలాన్ని కాడిలో ఎక్కువ పరిగణించమని మేము బలపడుతున్నాం. ఇలా మేము వాడుతున్నాను. ఈ వాక్యం చదివి ఈ వాక్య సత్యాన్ని అనేకులు బోధించేటువంటి బిడ్డగా ఈ యొక్క తేజో నక్షత్రంగా మీరు వాడుకోవాలి. ఆమేన్. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఇలా అనేకుల కొరకు ప్రార్థన చేశాము. అందరం కలిసి మరి ఈ ప్రార్థన కూడికలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాము. స్వార్థను ఇలా ముగించుకొని
మరి సువార్త చేయాలన్న ఆసక్తి కలిగిన వారికి ఉచితంగా హ్యాండ్ మౌత్లు ఇచ్చాము, హ్యాండ్ మైక్లు. గాడ్ బ్లెస్ యూ. మా కొరకు ప్రార్థించండి, మాతో సహకరించండి. వందనాలు.